పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటికే పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మనం చూస్తున్న విజువల్స్ హైదరాబాద్ నగరంలోని మూసీ క్రస్ట్ గేట్లకు సంబంధించిన గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న దృశ్యాలు. సో లోతట్టు పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ అయిన నేపథ్యం చూస్తున్నాం. హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నీరు పరవళ్లు తొక్కుతున్న సిచ్యువేషన్. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటికే పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా ఒక ముసురుగా వాన కురుస్తూనే ఉంది. పర్యవసానంగా మూసీ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. పరివాహక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ అయిన నేపథ్యం. జనరల్గా మూసీ ప్రాజెక్టు నుంచి నీరు ఇలా వదలటం అనేది రేర్గా మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున నీటిని కిందకి విడుదల చేసిన నేపథ్యం చూసాం. ప్రస్తుతం ఒక 2 రోజులుగా మాన్సూన్ వర్షాలు లేట్ అయినప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 2-3 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మూసీ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. నల్గొండ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు. రైట్, ఆ ప్రాజెక్టు వద్ద మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, చెప్పండి. క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తున్నారు అధికారులు? పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్? అప్డేట్ చెప్పండి. మరి నల్గొండ జిల్లాలో రెండో పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ తర్వాత రెండో పెద్ద ప్రాజెక్టు అయినటువంటి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎగువనే ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకి నిండుకుండలాగా ప్రాజెక్టు మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రాజెక్టు గేట్లు తెరుస్తున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే, 1 నిమిషం క్రితమే ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి 3వ నెంబర్ గేట్ తెరిచినటువంటి అధికారులు ఆ తర్వాత 7వ నెంబర్ గేట్ ను కూడా తెరిచి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే ప్రాజెక్టు సంబంధించి నీటి విడుదల చేశామని చెప్పేసి అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే దిగువన ఉన్నటువంటి 44 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు గేట్లు తెరవడానికి ముందే 3 సార్లు సైరన్ కూడా మోగించినటువంటి నేపథ్యంలోనే పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి రైతులు కావచ్చు, మిగిలినటువంటి ఆ కూలీలు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మూసీ ప్రాజెక్టు నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ఉంటుంది. మొత్తం దాదాపు మొత్తం చూసుకున్నట్లయితే 645 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 644 అడుగులకు నీటి మట్టం చేరుకున్నటువంటి నేపథ్యంలోనే నిన్న సాయంత్రం అధికారులు గేట్లు తెరవాలని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఈ రోజు ఉదయం తెరిచేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు సంబంధించి పంట సాగు కోసం నీటి విడుదల చేసినటువంటి అధికారులు కాసేపటి క్రితమే 2 గేట్లని తెరిచి మరొక 2 గేట్లను కూడా తెరిచేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం 8 గంటలకే గేట్లను తెరిచేందుకు ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంత ప్రాజెక్టు గేట్లు అంటే వర్షాకాలం సీజన్ లోనే గేట్లు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుకు వరదలతో పాటు ఎగువనున్నటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే వరద వచ్చేటువంటి క్రమంలో వానాకాలంలో మాత్రమే
గేట్లు తెరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గేట్లు తెరవడానికన్నా ముందు ఒక నెల రోజుల ముందు ట్రయల్ రన్ చేశారు. ట్రయల్ రన్ చేయకపోవడంతో మొరాయించడంతో అది కాస్త ఆలస్యమై ప్రస్తుతం అయితే 10:30 గంటలకైతే తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాజెక్టు యొక్క సమాచారం 645 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 644 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.10 టీఎంసీలకు చేరుకుంది. అదే సమయంలో ఇన్ఫ్లో 1653 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే మొత్తం అవుట్ఫ్లో మాత్రం ఏదైతే 456 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దిగువన 44 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలనైతే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగితే మరికొన్ని గేట్లు తెరిచేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. హరి, రైట్. ఇది వ్యవసాయానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్లు మళ్లించే అవకాశం ఉంటుంది అశోక్? ఏమన్నా అప్డేట్ ఉందా? హరి, ప్రధానంగా చూసుకున్నట్లయితే మూసీ ప్రాజెక్టు మీద ఆధారపడి దాదాపు 45,000 ఎకరాల్లో పంట సాగవుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ ఏదైతే 4 నియోజకవర్గాలు, నగరికల్ కావచ్చు, సూర్యాపేట, అటు హుజూర్ నగర్ తో పాటు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ పంట సాగైతున్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యక్షంగా కుడి ఎడమ కాలువలతో పాటు ప్రస్తుతం దిగువన ఉన్నటువంటి 33,000 ఎకరాలకు ప్రత్యక్షంగా నీరు అందుతుంది. అదే సమయంలో ఏదైతే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మోటార్లు పైప్ లైన్ ద్వారా మరొక 12,000 ఎకరాలకి నీరు అందుతుంది. అంటే మొత్తం 45,000 ఎకరాలకు సాగవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రైతులైతే ఆశాజనకంగా ఉన్నారు.